కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మే నెల 2025 సంవత్సరానికి మాసరాశి ఫలితాన్ని ప్రస్తుతం డాక్టర్ ముల్లపూడి శశాంతి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి జగదేక వీరుడైనటువంటి అర్జునుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేస్తున్నాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది. అంటే మొత్తం 12 రాశుల యొక్క జాతకాలను మనం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క కన్యా రాశి దూసుకొని వెళ్ళిపోతుంది అని మనం అంటాం. ఏమిటయా పంతులు, అసలు నేను సమస్యలతో ఉన్నాను, నేను అసలు జాతకం ఏం బాగాలేదని చెప్తే బాబు దూసుకెళ్ళిపోతుంది అని అనుకోవచ్చు. అంటే ప్రాక్టికల్ గా కనబడేది వేరు, ఆ తండ్రంలో గ్రహాలను బట్టి జరిగేది వేరు. ఒకటి మైనస్ ఏమిటంటే ప్రతి పని కూడా ఆలస్యంగా మీరు చేసుకుంటూ ఉంటారు. ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా 4 కూడా ఈ మీనరాశిలో ఉండి మనకి మే 29వ తేదీ తర్వాత ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలోకి వెళ్తుంది. అంటే ఇక ఈ యొక్క కన్యా రాశిని అసలు మీరు పట్టుకోలేరు, దూసుకెళ్ళిపోవడం, కొత్త వ్యాపారాలు కెలికేయడమే. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి చక్కగా పిల్లల చదువు విషయమే కొంచెం కూడా టెన్షన్ అనేటటువంటి పెట్టుకోవాలి. అంటే ఇందువల్ల పిల్లలు బాగా చదువు. అలాగే పిల్లలకి గురుగ్రహము భాగ్య స్థితిగతులు అయి ఉండడం వలన మీకు చిన్నపిల్లలే కాదు మీకు కూడా వివేకత పెరుగుతుంది. మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మీ చుట్టాలందరికీ కూడా వివేకత పెరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు గులాబీ పుష్పం ఉందండి, ఆ పుష్పం కస్తూరి ఉంది, ఈ గదిలో పెట్టుకుంటారు, మొత్తం గదంతా స్ప్రెడ్ అవుతా. ఆ విధంగా ఈ యొక్క జాతకుడికి కీర్తి ప్రతిష్టలు అనేటువంటి జాగ్రత్తగా విషయంలో. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి దంపతులు ఎలా ఉందంటే భార్యాభర్తలు కొట్లాట్లు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలు ఏమీ లేకుండా భర్త ఒక గదిలో అయితే భార్య ఇంకో గదిలో ఉండదు. ఇద్దరు కలిసి కాఫీ కావాలండి అని మీరు వాట్సాప్లో షెడ్యూల్ చేసుకోండి. అదే మీరు అమెరికాలో ఉండి వేరే స్టేట్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు మాత్రం మళ్ళీ మీ భార్యలంతా కూడా మీతో మాట్లాడేయడం అనేది జరుగుతుంది. 2 నెలల్లో తీసుకెళ్లేదు నువ్వు అంటే నా దగ్గర డబ్బులు లేవు మొర్రో అన్నా సరే నువ్వు ఎందుకు తీసుకెళ్లేదు అని చెప్పి ఇలా చిన్న విషయాల్లో చిలికి గాలిమైనా అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి ధన స్థానంలో ఎవరున్నారండి అంటే ఎవరు లేదు. మరి అటువంటి యొక్క శుక్రుడు ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి సంపాదన అనేటటువంటి క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనకి చాలా చక్కగా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చెప్తున్నాము. చక్కగా ఈ యొక్క రాహు అనేటటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క కన్యా రాశిలో సప్తమంలో ఉండి పాదోపవాదాలు చేయడానికి అష్టమంలో ఉండి పాదోపవాదాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. బుధ, శుక్ర, రాహు, శని గ్రహం. అయితే మార్చి 29 తర్వాత అక్కడ దుష్టచతుష్టయంగా ఉన్నటువంటి ఒక రాజుని మనకి పక్కన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా వర్షాలు తక్కువగా ఉండడం కాస్త ఆలస్యంగా పండడం అనేటటువంటి జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారంతా కూడా మనం అన్ని రకాల వ్యాపారాలు ఏ వ్యాపారం పెట్టాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు వెళ్ళడం అనేటటువంటి ఈ విద్యార్థులు కూడా ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరకి మనకి డిసెంబర్ 5 నుంచి అక్టోబర్ 10 వెళ్తుంది. కాబట్టి ఇప్పుడంతా కూడా కర్కాటక రాశిలోనే తన యొక్క గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుజుడి వల్ల బాగానే ఉంటుంది, స్థలాల విషయాల్లో బాగానే ఉంటుంది. కుజుడు బాగానే విషయంలో పోయాడు ఆయన. కాబట్టి ఈ యొక్క రాశి వారు మనకి ఇంకా అధికమైనటువంటి శుభలాభాలు కలగడానికి మనం ఏం చేసుకోవాలండి అంటే పరిహారం. ఏంటా పరిహారాలు? మనం ఏ గ్రహం గురించి చెప్పుకుంటాం? కన్యారాశిలో సప్తమంలో ఉన్నారు, శని ఉన్నారు. మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి లోపం నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు పేద బ్రహ్మణి శనివారం
ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. లేదా ఇంకోటి కూడా ఉంది. మరి ప్రతి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా ప్రతి క్లీన్ అబ్జర్వేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. కాబట్టి కేవలం భార్యాభర్తల మధ్య అన్యోన్యత, లోపము అనేటువంటి విషయాలు తప్ప ఆర్థిక పరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ కూడా నైతిక ధైర్యంతో మామూలుగా మీరు ముందు తగ్గండి. పొలాలు కొనేవాళ్ళు పొలాలు కొనేయండి, స్థలాలు కొనేవాళ్ళు స్థలాలు కొనేయండి. చక్కగా మీరంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తూ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఎవరికి చేయాలని మనము ఈ యొక్క కన్యా రాశి కంటే ఆ శని ఉంటాడు అక్కడ. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలాంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యలో మహాకాళి అమ్మవారి యొక్క హవనాన్ని కానీ అమ్మవారి యొక్క అనాగరికమైనటువంటి చర్యని వీళ్ళు ఈ ఖండించడం ద్వారా ఈ కన్యా రాశి వల్ల ముందుకు వెళ్ళిపోవడం పరిహారం ఉద్దేశంకి డిస్కషన్స్ లేకుండా చక్కగా ఇప్పుడు అమ్మవారి యొక్క పాద ధూళిని తెచ్చుకుని అమ్మవారి యొక్క పాదాలకి దగ్గర బెడవడ కంటే వేసుకోండి. అలాగే రావి చుట్టూ తిరుగుకోండి, లేదా మేడి చెట్టు చుట్టూ తిరగండి. ఎవరైతే ఎక్కడ మేడి చెట్లు అన్ని కూడా దేవాలయాలు ఉంటాయి, అందువలన ఇక్కడ మేడి చెట్లు మనం బయట డ్రైనేజీలు అక్కడ కూడా ఉంటాయి. గురువారం 7 గంటలకి దానం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.